సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను ముందుగా మేషరాశి వారికి ఏప్రిల్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఈ వారం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే ఒక శక్తి ఉంటుందని చెప్పచ్చు. గ్రహాల స్థితి చూస్తే కొంతమందికి అదృష్టం తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది, మరికొంతమందికి హెచ్చరికగా కూడా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి ముఖ్యంగా కుజుడు ప్రభావం బలంగా ఉంటుంది. శని మీ పనులు ఆలస్యం చేస్తాడు. గురువు ఒక రక్షణ లాగా ఉంటాడు. ఇది మిక్స్డ్ ఫలితం వారంగా చెప్పచ్చు. శని భగవానుడు ఏళ్ళనాడు శనిగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉంటే గెలుస్తారు. ఇంకా ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఈ వారం ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రైవేట్ ఐటీ రంగాల్లో ఉన్న వారికి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, కానీ రికగ్నేషన్ అనేది వస్తుంది. మీ పెర్ఫార్మెన్స్ చూసి మీ పై ఉన్న వారికి మీ గుర్తిస్తారు. జాబ్ చేంజెస్ ఆలోచిస్తున్న వారికి ఈ వారం అప్లై చేయవచ్చు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ బ్లైండ్లీ ట్రస్ట్ చేయడం నష్టం కలుగుతుంది. పార్ట్నర్షిప్ లో ఉన్నవారు డాక్యుమెంట్ చదవకుండా సైన్స్ చేయకండి. రాజకీయాల్లో రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు ఈ వారం డీల్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, డిలే అవ్వవచ్చు అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న విషయాల్లో గొడవలు రావచ్చు. మీ మాటలపై కంట్రోల్ పెట్టాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు అందరి మీద ఒకటి మీ మాటకు సంబంధాన్ని ఏదైనా బలపరుస్తూ లేదా పాడు చేస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నవారు ఈ వారం సడన్ అప్స్ డౌన్స్ ఉంటాయి, జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచిది, కానీ షార్ట్ టర్మ్ లో జాగ్రత్త. విద్యా విదేశీ అవకాశాలు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మంచి సమయం కూడా చెప్పచ్చు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో జీవిస్తున్నటువంటి వారికి కూడా మంచి విషయాల అవకాశాలు ఉన్నాయి. ఇంకా హెల్త్ విషయంలో స్ట్రెస్ బాగా పెరుగుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీ హెల్త్ ఇగ్నోర్ చేస్తే తర్వాత వచ్చే సమస్యలు వస్తుంది. ఈ వారం అంతా కూడా చేయాల్సినటువంటి పరిహారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయడం, ఎరుపు పూలతో అర్చన చేయడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 21 సార్లు జపించడం ఒక పరిహారం అడ్డంకులని తొలగిస్తుంది. అది బాగా చూసుకోవాలి. మేషరాశి వారి వారం మీకు అవకాశం వస్తుంది, కానీ అదే సమయంలో పరీక్ష కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితం ఎటు వెళ్ళాలో నిర్ణయిస్తుంది. ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. 3 రోజులు జాగ్రత్త లేదా నష్టం. ఫస్ట్ 3 days చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది. అవకాశాలు గెట్ రెడీ. మీరు ఇంకా మీట మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్తామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు.
సిద్ధంగా ఉండండి. ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్ రివార్డ్స్ పొందే అవకాశం, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో దానికి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇక బయట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్ డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థపడినాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే ఆ హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు.